నిరుపేద రోగులకు ఉచితంగా అత్యాధునిక వైద్య సేవలు అందించాలి అనే లక్ష్యంతో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. నిర్మాణానికి ఆటంకంగా ఉన్న ఈవీఎంల గోడౌన్ సమస్య పరిష్కారమై పనులు తుది దశకు చేరుకున్న వినియోగదారుల ఫోరం కేంద్రం తరలింపుపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఫలితంగా పేదల పెద్ద ఆసుపత్రిలో వైద్య సేవలు మొదలవటానికి మరింత జాప్యం జరగనుంది. మహబూబ్ నగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. కరువు, పేదరికం, వెనుకబాటుతనానికి కేర్ ఆఫ్ ఉమ్మడి పాలమూరు జిల్లా. 42 లక్షలకు పైగా జనాభా ఉన్న ఉమ్మడి జిల్లాలో మెరుగైన వైద్య సదుపాయాలు నేటికి అందని ద్రాక్షగానే మిగులుతూ ఉన్నాయి. 1971లో ఏర్పాటైన మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా ఆ స్థాయిలో వైద్య సేవలు అందకపోవడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లా ప్రజలకు పెద్ద దిక్కుగా భావించే ఈ ఆసుపత్రికి కొత్తగా ఏర్పడిన 5 జిల్లాల నలుమూలల నుంచి నిరుపేదలు పెద్ద సంఖ్యలో రోజు ఆసుపత్రికి తరలివస్తారు. ఇది రెఫరల్ ఆసుపత్రిగా మారింది. ఇక్కడ మాత్రం సరైన వసతులు లేని కారణంగా మెరుగైన వైద్యం అందటం లేదు అని రోగులు ఆరోపిస్తున్నారు. 2014లో 250 పడకలు ఉండగా ఇప్పుడు 650 పడకలకు పెంచారు. ఇప్పుడు రోజుకు 1600 నుంచి 1800 వరకు రోగులు వైద్యం కోసం వస్తూ ఉన్నారని వైద్యాధికారులు చెబుతున్నారు. గతంలో 150 నుంచి 200 మంది రోగులు ఇన్ పేషెంట్లుగా ఆసుపత్రిలో చేరుతూ ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా పెరిగి 800కు చేరింది. ఇక్కడ అన్ని రకాల రోగాలకు మెరుగైన వైద్య సేవలు అందించవలసి ఉండగా డాక్టర్ల కొరతతో అది సాధ్యం కావటం లేదు. ఇక్కడ పనిచేసే డాక్టర్లు రోగులకు వైద్యం చేయటంతో పాటు వైద్య విద్యార్థులకు పాఠాలు సైతం బోధించాల్సి రావటం భారంగా మారుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని 2023లో పాత కలెక్టరేట్ వద్ద 450 కోట్లతో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. 5 బ్లాకుల్లో 5 అంతస్తుల నిర్మాణం పూర్తి కాగా ఈవీఎం గోడౌన్ వల్ల పనుల్లో జాప్యం జరిగింది. ఈ సమస్య ఇటీవలే పరిష్కారం కావడంతో పనులు సాగుతున్నాయి. కానీ ఆసుపత్రి పార్కింగ్ కోసం కేటాయించిన స్థలంలో జిల్లా వినియోగదారుల ఫోరం భవనం ఉంది. దాన్ని తొలగించి పార్కింగ్కు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కానీ ప్రత్యామ్నాయ భవనం చూపించకపోవడంతో వినియోగదారుల ఫోరం అధికారులు అక్కడి నుంచి ఖాళీ చేయటం లేదు. తాజాగా ఉన్న దగ్గరే జిల్లా వినియోగదారుల ఫోరం కొనసాగించాలి అని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఈ ఉత్తర్వులు సూపర్ స్పెషాలిటీ ప్రారంభానికి ఆటంకంగా మారాయి. దీనితో పాటు అన్ని బ్లాకుల్లో వైద్య పరికరాల ఏర్పాటు చేసేందుకు మరో 6 నెలల సమయం పట్టేలా ఉంది. అంతవరకు నిరుపేద రోగులకు పడిగాపులు తప్పేలా లేవు. నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. జూన్ 2వ తేదీనే ఆసుపత్రిని ప్రారంభిస్తాము అని మంత్రి ప్రకటించారని, కానీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. వెంటనే పరికరాలకు టెండర్లు పిలవాలి అని, డాక్టర్ల నియామకం చేపట్టాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఆనాడు పేద జిల్లాలలో నిరుపేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందాలి అనే ఉద్దేశంతో ఈ ఆసుపత్రిని మంజూరు చేయించాము అని గుర్తు చేశారు. వెంటనే ఆసుపత్రిలో పెండింగ్ పనులు పూర్తి చేసి త్వరగా వినియోగంలోకి తీసుకురావాలి అని కోరారు. ఏదైనా ఉంటే దాన్ని సరి చేసుకొని ఇమ్మీడియట్గా సూపర్ స్పెషాలిటీకి హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని హంగులు శాంక్షన్ చేసుకొని టెండర్ కాల్ఫర్ చేసుకొని తొందరలో ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పి మీ ద్వారా వాళ్ళకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. మా ప్రాణాలు, మా పేదల ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. దయచేసి నేను 3 సంవత్సరాలు ఒక్క మాట కూడా అడగలేదు కదా, ఒక్కనాడు కూడా ఒక్క మాట అనలేదు కదా. ప్రస్తుతం జిల్లా జనరల్ ఆసుపత్రికి రోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది అని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా అజ్మీరా తెలిపారు. నూతనంగా నిర్మాణమవుతున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వినియోగంలోకి వస్తే రోగులు హైదరాబాద్కు వెళ్లకుండా అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడే అందేలా చూస్తాము అని చెబుతున్నారు. వచ్చిన పేషెంట్ సంఖ్య దాదాపు రెట్టింపైంది. మనకు రోజుకు 2000 పైచిలకు ఓపీలో వస్తున్నారు. 150 పైచిలకు ఇన్పేషెంట్ జరుగుతున్నాయి. 300 నుంచి 350 ఎమర్జెన్సీ కేసులు వస్తున్నాయి. సో దాదాపు 30 నుంచి 40 మేజర్ సర్జరీలు అవుతున్నాయి.
25 నుంచి 30 కాన్పులు అవుతున్నాయి. సో ఇట్లా చూసుకుంటే మనకు విపరీతంగా పెరిగింది రద్దీ. సో వచ్చే రోజుల్లో మన హాస్పిటల్ కొత్త హాస్పిటల్ షిఫ్ట్ అయ్యి వైద్య సిబ్బంది ఇతర సహాయ సిబ్బంది పెరిగి తర్వాత మనకు అధునాతన పరికరాలు ఇన్వెస్టిగేషన్ కావచ్చు, సర్జరీస్ కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, మోడర్న్ ఫెసిలిటీస్ పెరిగితే ఖచ్చితంగా మన మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి మేలైన చికిత్సలు అందించవచ్చు. తద్వారా మనం ఇక్కడ నుంచి హైదరాబాద్కి పోయే భారాన్ని మనం ప్రజలకు తగ్గించవచ్చు అనేది నా ఆశాభావం. సాధ్యమైనంత త్వరలో దీన్ని కంప్లీట్ చేసి ఓపెన్ చేయాలని కృష్ణ నిశ్చయంతో పనిచేస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి యొక్క వైద్యము ప్రభుత్వ రంగంలో అందాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబోతుండేటువంటి 1000 పడకల ఆసుపత్రి యొక్క ప్రారంభము నత్తనడకనే సాగుతుంది. జూన్ 2వ డేట్ నాడే ఈ యొక్క ఆసుపత్రిని ప్రారంభిస్తామని సాక్షాత్తు మంత్రి ప్రకటించినప్పటికీ కూడా ఇంకా 6 నెలల వరకు ఈ యొక్క నిర్మాణాలు పూర్తి కానటువంటి పరిస్థితిలో ఈ యొక్క ఆసుపత్రి ప్రారంభం కాదనేటువంటి విషయము తేటతెల్లమైంది. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం చర్య చూపి సీఎం సొంత జిల్లా తర్వాత ఇన్ఛార్జి మంత్రి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండేటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఆసుపత్రికి కావలసినటువంటి డాక్టర్లు తర్వాత పరికరాలు ఏదైతే క్యాథ్ ల్యాబ్కు సంబంధించినటువంటి కానీ తర్వాత న్యూరాలజీకి సంబంధించినటువంటి నెఫ్రాలజీ కిడ్నీకి సంబంధించి ఇట్లా అన్ని వాటికి సంబంధించినటువంటి యొక్క విభాగాలను ఏర్పాటు చేసి త్వరలో దీన్ని అందుబాటులోకి తెస్తే మాత్రం ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి యొక్క ప్రజలతో పాటు పొరుగునే ఉండేటువంటి కర్ణాటక కానీ తర్వాత నల్లమల అడవి ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ వచ్చి మెరుగైనటువంటి వైద్య సేవలు అందుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలనేటువంటి డిమాండ్ మాత్రం జిల్లా వాసుల నుంచి వినిపిస్తుంది. కెమెరామెన్ అనంతో విజయ్ భాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.